33వ డివిజన్ వెంగళరావు నగర్ లో 35 లక్షల రూపాయలతో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి. పై కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు మన్నిం పెంచుల నాయుడు, జలదంకి సుధాకర్, స్థానిక కార్పొరేటర్ కరణం మంజుల, 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు, ముత్యాల హరి, రాజేష్, నాగరాజు, కిషోర్, రాజు, చిరంజీవి, రమేష్ రెడ్డి, జార్జ్ మరి, కనమల అనిల్, నరసింహ, అస్లాం, అజీద్, రత్నం, మీరా, రసూల్ తదితరులు పాల్గొన్నారు. సంతోషం. భారత మాత ముద్దుబిడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ని మనం ప్రారంభించుకోవటం ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఉండాలని. వారి కోరిక ఈరోజు తీరింది. గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వారి ఎంపీ నిధుల కింద 10 లక్షల రూపాయలు దీన్ని కేటాయించారు. మరో 25 లక్షల రూపాయలు కార్పొరేషన్ నిధులతో ఈ పని వేగవంతంగా చేపట్టడం జరిగింది. అటు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ నిధులు 10 లక్షల రూపాయలు, నెల్లూరు నగర కార్పొరేషన్ నిధులు 20 లక్షల రూపాయలు, ఇవన్నీ కలగలిపి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతంగా ఈ పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ యొక్క మహనీయుడికి ఘన నివాళి మొత్తం కూడా ప్రకటిస్తూ వారు చేపట్టినటువంటి అనేక చర్యలు ఈ దేశం దిశ మార్చే, ముఖ్యంగా అట్టడు వర్గాలకి ఎంతో మేలు చేసిన పరిస్థితి. రాజ్యాంగ అన్ని రకాల కూడా ఏదైతే అంబేద్కర్ గారు ఈ దేశంలో గర్వించదగ్గ భారత మాత ముద్దుబిడ్డ, అలాంటి అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఇలాంటి చక్కని కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింత ఉధృతంగా అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టేదానికి, ప్రజల కనీస అవసరాలని తీర్చేదానికి స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ మరోసారి అంబేద్కర్ గారికి ఘన నివాళి ప్రకటిస్తూ జోహార్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 136వ జయంతి సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరంలో గల 33వ డివిజన్ నందు ఆయన విగ్రహానికి పూలమాల వేసి, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకుని మన ప్రియతమ ఎమ్మెల్యే గారైన శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా గ్రామోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు నగర వాసులకి, దేశ ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారి 136వ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఆయన ఘనంగా నివాళులు తెలియజేస్తూ ఆయన ఆశయాలు ముందు తీసుకుపోయే కోసంగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆశయాలు ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఆయన ఆశయాల్లో ప్రథమమైన మహిళా రిజర్వేషన్ బిల్లును రేపటి రోజున పార్లమెంట్ లో ప్రవేశపెట్టబడుతున్నారు. దేశ ప్రజలు, దేశంలో ఉండే ఎంపీలందరూ కూడా ఆ బిల్లుకు మద్దతు తెలియజేసి, రాజ్యాంగంలో ఆ రోజు అంబేద్కర్ గారు ఏదైతే ప్రతిపాదించారో మహిళలకు సమాన హక్కు ఉండాలని, దాంట్లో సమానంగా ఈ రోజు చట్టసభలో కూడా 33% రిజర్వేషన్ రాబోతుంది. కాబట్టి ప్రతి మహిళ, ప్రతి ఒక్కరు కూడా భారత ప్రజలందరూ ఆ బిల్లుకు మద్దతుగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ ఈరోజు ఇక్కడ అంబేద్కర్ గారి భవనానికి ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధరన్న గారు మరియు రాష్ట్ర టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వెంగళరావు నగర్ లో పేద మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతం ఇది. మేము కార్పొరేటర్ గా గెలిచాక ఇక్కడ స్థానికులందరూ ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుంటుంది, ఇక్కడ మా పిల్లలకు కానివ్వండి, ఏదన్నా ఫంక్షన్స్ కానివ్వండి, పెళ్లిళ్ళు కానివ్వండి చేసుకోవాలంటే బయటకు వెళితే చాలా ఖర్చుతో కూడిన పని, అంతా చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుంటుంది, అంబేద్కర్ భవనం ఉంటే బాగుంటుందని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము మా రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే దీనికి అంగీకరించి దాదాపు 35 లక్షల రూపాయల నిధులు ఈ అంబేద్కర్ భవనానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు డివిజన్ లో మన రూరల్ శాసనసభ్యులు ముందుకు సాగించేందుకు మా ప్రయత్నం ఎల్లవేళలా చేస్తామని
ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వారి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.